రిచర్డ్ బ్యాక్స్టర్ అనేటువంటి ఒక సేవకుడు ఇంగ్లాండ్ లో సంఘ కాపరిగా చాలా గొప్ప సేవ చేశాడు. 1600 ఇయర్ ఆ సమయంలో, అంటే 17th సెంచరీలో ఆయన చాలా పెద్ద రోగి. ఆయనకి చిన్నప్పటి నుండి అనేక రకాలైనటువంటి జబ్బులు ఉండేవి. ఆయనకి విపరీతమైనటువంటి దగ్గు నిరంతరం వచ్చేది. ఆ దగ్గుతోనే ఆయన చాలా చాలా బాధపడేవాడు. ఆయన ముక్కులో నుండి తరచూ రక్తం గారేది. ఆయనకి మైగ్రేన్ హెడేక్స్ ఉండేవి. ఆయనకి అరుగు అంటే జీర్ణము అవ్వక చాలా ఇబ్బంది పడేవాడు. కిడ్నీ స్టోన్స్ ఉండేవి, తర్వాత గాల్ స్టోన్స్ ఉండేవి. అండ్ ఆయన 21 సంవత్సరాల వయసు తర్వాత నుండి బతుకున్నంత కాలము ఆయనకి 1 గంట కూడా నొప్పి లేనటువంటి, శ్రమ లేనటువంటి పరిస్థితి లేదు. అంత దారుణంగా ఆయన అనారోగ్యం చేత పీడింపబడ్డాడు. ఆయన దేవుడి మీద భారం వేశాడు, దేవుడి మీద ఆనుకున్నాడు. ఆయన దేవుడు అసాధారణమైన రీతిలో నాకు స్వస్థతను ఇస్తే తప్ప నేను ఈ సేవ చేయలేను అనుకున్నాడు. ఒకసారి ఆయన యొక్క గొంతులో ఒక గడ్డ, అది క్యాన్సరస్ గడ్డ వచ్చింది. అయినా కూడా ఆయన ఆ రోజు వాక్యం చెప్పాలి. సో ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఇది అడ్డం రాకుండా నేను వాక్యం చెప్పడానికి నువ్వే ఏదైనా అసాధారణమైన కార్యం చెప్పమని పోయి చేసి, వాక్యం అయిపోయిన తర్వాత గడ్డ పడిపోయింది, గొంతు క్లియర్ అయిపోయింది. అది దేవుడు అద్భుతంగా ఆయనకి స్వస్థతనిచ్చాడు. కాకపోతే 35వ సంవత్సరంలో ఇంకో పెద్ద రోగం వచ్చింది. మంచం మీద పడ్డాడు. ఇక అయిపోయింది, ఈసారి నన్ను దేవుడు తీసేసుకుంటాడు, నేను చచ్చిపోతున్నాను అని అనుకున్నాడు. కానీ ఆ టైంలో అతనికి రోజులు లెక్క పెట్టుకోమని డాక్టర్లు చెప్పినప్పుడు ప్రతిరోజు ఏం చేసేవాడంటే పరలోకం గురించి ఆలోచించేవాడు. ఈ లోకము అశాశ్వతం, ఈ జీవితము అశాశ్వతం, మరణము నా ముందు తాండవిస్తోంది, ఇక నేను పోవాల్సింది దేవుడి సన్నిధికి, నిత్యత్వానికి, పరలోకానికి. అది ఎట్లా ఉంటుందో అని దేవుడి వాక్యంలో ఎంత తెలుసుకోగలడో తెలుసుకొని ప్రతిరోజు ½ an hour కంప్లీట్ ప్యూర్ మెడిటేషన్ ఆన్ హెవెన్, పరలోకం మీద ధ్యానం చేసేవాడు. దేవుడు ఆయన్ని కనికరించాడు, ఆయనకి జీవితాన్ని పొడిగించాడు. ఆయన్ని అప్పుడే తీసుకోలేదు. సో ఆయన బాగైపోయాడు, మరలా సేవ మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన ఒక మంచి పని చేశాడు. ఫస్ట్ ఈ యొక్క ధ్యానములన్నింటినీ కూర్చి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటి అంటే ద సెయింట్స్ ఎవర్ లాస్టింగ్ రెస్ట్, పరిశుద్ధుల నిత్యమైన విశ్రాంతి అనే పుస్తకం రాశాడు. దాని నిండా పరలోకానికి సంబంధించినటువంటి ధ్యాన విషయాలు నిండి ఉంటాయి. సో ఆయన దాంట్లో ఒక మాట అంటాడు, ప్రతిరోజు ప్రతి విశ్వాసి, ప్రతి పరిశుద్ధుడు, ప్రతి క్రైస్తవుడు పరలోకం గురించి అరగంట ధ్యానిస్తే వాడికి ఈ లోకం మీద ఉన్నటువంటి మోజు మక్కువ పోతాయి. అండ్ వాడికి చాలా రకాలైనటువంటి పీడల నుండి చాలా గొప్ప రిలీఫ్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాడు ఇక ఆ దేశం కొరకు సిద్ధపడుతూ ఉంటాడు. ఈ దేశం మీద వాడికి ఇక పెద్ద ఆసక్తి ఉండదు.